నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నా పేరు మానస. ముందుగా ముఖ్యాంశాలు. సిద్ధాంతంలో రైతులకు పట్టాదార్ పాస్ పుస్తకాలను పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు. గత ప్రభుత్వంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో భూములు కాజేసే ప్రయత్నం జరిగిందని ఆరోపణ. కార్యకర్త నుంచి టీడీపీ రాజ్యసభ అభ్యర్థిగా చింతకాయల విజయ్. కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచినందుకు దక్కిన గుర్తింపుగా టీడీపీ వర్గాల్లో చర్చ. జగన్ హయాంలో రాష్ట్రంలో సంక్షేమ పండుగ నడిస్తే నేడు చంద్రబాబు పాలనలో సంక్షోభం తాండవిస్తోంది. వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి ఫైర్. టెస్ట్ క్రికెట్ చరిత్రలో టీమిండియాకు అతిపెద్ద విజయం. ఆఫ్ఘనిస్తాన్ పై ఇన్నింగ్స్ 300 పరుగులతో భారత్ చారిత్రక విజయం. భూ వివాదాలకు తావులేని గోదావరి జిల్లాలో గత పాలకులు చిచ్చుపెట్టి రికార్డులు తారుమారు చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం సిద్ధాంతంలో ఆయన రైతులకు పట్టాదార్ పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. అనంతరం సీఎం మాట్లాడుతూ గతంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరిట ఓ నల్ల చట్టం తెచ్చి ప్రజల భూముల్లో కాజేయాలని చూశారని, ప్రభుత్వ ఆధీనంలో ఉండాల్సిన రికార్డులను ప్రైవేటుకు అప్పగించే ప్రయత్నం చేశారని అన్నారు. కూటమి అధికారంలోకి రాగానే ఆ నల్ల చట్టాన్ని రద్దు చేసి భూ యాజమాన్య హక్కుల్ని కాపాడమని తెలియజేశారు. సమస్యల పరిష్కారానికి బ్లాక్ చైన్ టెక్నాలజీ, క్యూఆర్ కోడ్ వంటి పటిష్టమైన చర్యలతో కరెన్సీ నోట్ల తరహా భద్రతా ఫీచర్లతో రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు వివరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, రాష్ట్ర మంత్రులు అనగాని సత్యప్రసాద్, గొత్తిపాటి రవికుమార్, నిమ్మల రామనాయుడు, ఎమ్మెల్యేలు పీతాని సత్యనారాయణ, బొమ్మిడి నాయకర్, జిల్లా కలెక్టర్ నాగరాణి, ఎస్పీ అద్నం నయీం అస్మి, అధికారులు, రైతులు, కూటమి నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇలాంటి జిల్లాలో మీకు గొడవలే తెలియవు. ఎప్పుడు కూడా మీరు ఎక్కడ విరోధాలే పెట్టుకోరు. అలాంటిది మీ జిల్లాలో కూడా గత ప్రభుత్వం భూ సర్వే పేరుతో చాలా అవకతవకలు చేశారు, రికార్డులు మార్చారు, మీ భూమి 22A పెట్టారు. ఇలాంటి అనేక సమస్యలు చేసి మీకు ఇబ్బందులు కలిగించారు. అంతేకాకుండా మీ మధ్య చిచ్చు పెట్టే పరిస్థితి కూడా వచ్చారు. 2024 నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చూశాను. మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, ఒక దుర్మార్గమైన పాలన వస్తే విధ్వంసం చేయడమే కాకుండా మీ జీవితాల్లో ఏ విధంగా సమస్యలు సృష్టిస్తారో ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు వీళ్ళు చేసిన పని ఎవరికి ఎలాంటి ఆలోచన రాలేదు. ఒక కొత్త చట్టం తీసుకొచ్చారు, ల్యాండ్ సీలింగ్ యాక్ట్ అని, టైటిల్ యాక్ట్ అని తీసుకొచ్చారు. టైటిల్ యాక్ట్ అంటే మన భూమిని మొత్తం కూడా ఆ చట్టం కింద తీసుకొచ్చి ఎంఆర్ఓ, జాయింట్ కలెక్టర్, సిసిఎల్ఏ వీళ్ళుంటారు అడ్మినిస్ట్రేషన్లో. అట్లా కాకుండా ఆనాటి ముఖ్యమంత్రి ఆయన అనుకున్న వ్యక్తులనేసి మొత్తం కలిసి చూస్తే ప్రైవేటు వ్యక్తుల్ని, రిటైర్డ్ వ్యక్తుల్ని పెట్టాలని ప్రయత్నం చేశాడు. అంటే ఈరోజు మనం ఇంకొక పక్కన మన రికార్డులు ఉండవలసిన స్థలం ప్రభుత్వ ఆఫీసుల్లో ఉండాలి, కంప్యూటరైజేషన్ చేస్తే ప్రభుత్వ ఆధీనంలో ఉండాలి. అలాంటి ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పేశాడు. నేను ఆ రోజు చెప్పాను, వినలేదు. అందుకే మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, ఎన్నికల ముందు నేను ఆ రోజు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తానని చెప్పడమే కాకుండా తగలబెట్టాను, పబ్లిక్ మీటింగులో తగలబెట్టాను. వచ్చిన వెంటనే రద్దు చేశాను. ఈరోజు బ్లాక్ చైన్ టెక్నాలజీ సర్వే చేసిన తర్వాత బ్లాక్ చైన్ టెక్నాలజీలో పెడితే ఎవ్వరు కూడా మీ రికార్డు ట్యాంపర్ చేయలేరు. అక్కడి నుంచి ఎప్పుడైనా ట్యాంపర్ చేసినా ఎవరు చేశారో తెలిసిపోతుంది. ఈరోజు మీకు ఇచ్చిన పుస్తకం ఉంది, అందులో క్యూఆర్ కోడ్ ఉంది. మీ ఫోన్ నుంచి క్యూఆర్ కోడ్ చూపిస్తే మీ పొలం ఎక్కడుందో అది నేరుగా గూగుల్ మ్యాప్లో మిమ్మల్ని తీసుకెళ్తుంది. రెండోది, మీరు క్యూఆర్ కోడ్ కొడితే ఈ రోజు ఈ క్షణంలో మీ భూమి మీ పేరుతో ఉందా,
ఎవరన్నా మార్చేశారో కూడా వస్తుంది. అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు చెక్ చేసుకునే విధంగా ఎన్ని ప్రాంతాల్లో మీ భూమి ఉన్నా అన్ని కూడా ఒకే పట్టాదారు పాస్ పుస్తకంలో తీసుకొచ్చిన ఘనత ఈ ప్రభుత్వానిది, ఎన్డీఏదని చెప్పి మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. వేళ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ రాష్ట్రంలో రైతుల యొక్క ప్రయోజనాలను కాపాడేటువంటి విషయంలో పెద్ద ఎత్తున చర్యలు తీసుకున్నది అనేటువంటి విషయాన్ని మనంతా కూడా గ్రహించాలి మిత్రులు. ఈవేళ మీ భూమి మీ హక్కు పథకం కింద మీకు ఇచ్చేటువంటి పటాదార్ పాస్బుక్స్ ఏవైతున్నాయో వాటిని డిజిటలైజేషన్ చేసి రాజముద్ర వేసి మీ చేతికి అందించేటువంటి ఒక వినూతమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. గతంలో మీ అంతా కూడా చూసాం మిత్రులారా. గతంలో మీకు సంబంధించినటువంటి పాస్బుక్ల మీద మీ తాత ముత్తాతల నుంచి మీకు వచ్చినటువంటి వారసత్వంగా వచ్చినటువంటి ఆస్తి మీద, మీ తల్లిదండ్రులు మీకు వారసత్వంగా ఇచ్చినటువంటి ఆస్తి మీద, మీరు కష్టపడి సంపాదించుకుని కొనుక్కున్నటువంటి మీ భూమి మీద వాడెవడో ముఖ చిత్రం వేసుకుని, వాడెవడో ఫోటో వేసుకుని మీకు పాస్బుక్లు ఇచ్చినటువంటి సందర్భం మీ అందరికీ గుర్తుండే ఉంటుంది అనేటువంటి విషయాన్ని సందర్భంగా ప్రస్తావిస్తున్నాను మిత్రులారా. అంతేకాదు మీ యొక్క భూమి యాజమాన్య హక్కు ఏదైతే ఉన్నదో దాని యొక్క కాలరాసే విధంగా ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేటువంటి ఒక యాక్ట్ ని తీసుకొచ్చారు ఆనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు. ఆనాడు రాష్ట్రంలో ఎన్నికల్లో హామీ ఇచ్చింది కూటమిలో ఉన్నటువంటి పార్టీలు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో. మేము అధికారంలోకి వస్తే మొట్టమొదటిగా ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఏదైతే ఉందో మొట్టమొదటి సంతకం దాని మీద పెడతాను, దాన్ని రద్దు చేస్తానని ఆ వేళ ఎన్నికల్లో ప్రచారం చేశారు. దానికి అనుగుణంగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినటువంటి మొట్టమొదటిగా రైతుల హక్కుల్ని కాపాడడం కోసం ల్యాండ్ టైటిల్ యాక్ట్ ని రద్దు చేసినటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి విషయాన్ని సందర్భంగా మీ అందరికీ కూడా గుర్తు చేస్తున్నాను మిత్రులారా. రైతు ఇది వరకు పాస్బుక్లకు చేరాలంటే తహసీల్దార్ ఆఫీస్కో కలెక్టర్ ఆఫీస్కో చేరాలి. ఈనాడు మీ దగ్గరికి రెవెన్యూ వచ్చావు. పీజీఆర్ఎస్ కూడా మొన్న 4 వారాలు ఆచరణ నియోజకవర్గంలో పెట్టి వడగట్టారు. ప్రజలు కూడా వచ్చి ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం ఆ నియోజకవర్గంలో వెళ్ళి కలెక్టర్ గారి అధికారులు కానీ జిల్లా అధికారులు కానీ ప్రజాపతి కూడా వచ్చి ఆ వేదికను అలంకరించి ఆ నియోజకవర్గంలో ప్రధానమైన సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయండి అని ఒక వినూతమైన కార్యక్రమానికి హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను, ధన్యవాదాలు అర్పించుకుంటా ఉన్నాం. ఇది ఒక మహత్తర కార్యక్రమాన్ని ఆయన తీసుకున్న నిర్ణయం మరువరానిది చెప్పడానికి ధైర్యంగా ఉన్నాం. ఈనాడు అటువంటి కార్యక్రమాలు ఎప్పటికప్పుడు వినూతంగా జరుగుతూ ఉన్నాయి. ఈనాడు జనసేన, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ కూటమి అన్నదమ్ములుగా వెళ్తా ఉన్నాం. అవునా కాదా? ఎస్. అక్కడ పవన్ కళ్యాణ్ గారు, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, అక్కడ మోడీ గారు, ఎక్కడ కూర్చున్నా కూటమి అధికారంతో ఈనాడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్న తీరుకి మనం జేజేలు కొట్టండి అని మరొకసారి తప్పని ద్వారా మీ అందరినీ అభిమతించవలసిందిగా కోరుకుంటా ఉన్నాం. మీ భూమి మీ హక్కు పేరిట స్వయంగా సీఎం గారి సమక్షంలో మనం ఈ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం. దీర్ఘకాలంగా పరిష్కారం కాని పలు రెవెన్యూ సమస్యలను సీఎం గారి సూచనలు, స్పష్టమైన ఆదేశాలతో ఇప్పుడు పరిష్కారం మార్గం పట్టాయి. ఈ క్రమంలో మనం సిద్ధాంతం గ్రామంలో 1936 పాస్ పుస్తకాలను పంపిణీ చేసుకుంటున్నాం. అలాగే జిల్లా వ్యాప్తంగా 14 గ్రామాలలో 14,247 పాస్బుక్లు పంపిణీ చేసుకుంటున్నాం. మరోవైపు ఎంతో దూరం నుంచి సీఎం గారిని చూడాలని, వారితో మాట్లాడాలని, వారి సందేశం వినాలని వచ్చిన జిల్లా ప్రజలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. తెలుగుదేశం పార్టీలో యువతకు, విధేయతకు, పోరాట పటిమకు ఎల్లప్పుడూ పెద్దపీట ఉంటుందని మరోసారి నిరూపితమైంది. యువనేత టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్కు అధినేత చంద్రబాబు రాజ్యసభ టికెట్ కేటాయించడం తెలిసిందే. కేవలం పదవి ఇవ్వడమే కాదు, పార్టీ కష్టకాలంలో వెన్నటి నిలిచిన వారికి తగిన గుర్తింపు లభిస్తుందనే స్పష్టమైన సందేశాన్ని పార్టీ శ్రేణులకు పంపారు. 2019 నుంచి 24 మధ్య కాలంలో నాటి వైసీపీ ప్రభుత్వ హయాంలో కేసులను ఎదుర్కొన్నా వెరవకుండా పార్టీ తరఫున గట్టిగా నిలబడేందుకు ఈ ఉన్నత గౌరవం దక్కిందని టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అందరికీ నమస్కారం అండి. ఈరోజు అతి ముఖ్యమైన రోజు నా జీవితంలో. రాజ్యసభ సభ్యుడిగా నారా చంద్రబాబు నాయుడు గారు, మా నేషనల్ తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ గారు ఈరోజు నాకు ఈ అవకాశం కల్పించారు. అలాగే నేషనల్ వర్కింగ్ పార్టీ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారు
అదే విధంగా నా మీద ఒక ట్రస్ట్ పెట్టుకొని ఈ రోజు ఈ జాబ్ని ఇంట్రెస్ట్ చేశారు. దానికి వాళ్ళిద్దరికీ కూడా జీవితాంతం రుణపడి ఉంటాను. ఈరోజు తెలుగుదేశం పార్టీని నమ్ముకొని ఉంటే, తెలుగుదేశం పార్టీ కోసం జెండా స్కంధాల మీద పెట్టుకొని పనిచేస్తే ఈ రోజు ఈ ఫలితం దక్కుతుంది అనేది ప్రతి కార్యకర్తకి చెప్పడానికి నేను గర్వపడుతున్నాను. ఈరోజు కార్యకర్తలందరూ కూడా ఆ 5 ఏళ్ళు అపోజిషన్ లో ఉన్నప్పుడు ఎంతో కష్టపడ్డారు, ఎన్నో సహకారం చేశారు, ఎంతో మంది ప్రాణత్యాగాలు చేశారు, ఎంతో మంది బాధలు పడ్డారు. వాళ్ళందరికీ కూడా నారా లోకేష్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క వేదిక మీద ఒకటే మాటిస్తున్నారు, కష్ట సమయాల్లో నిలబడినోడికి పార్టీ ఎప్పుడు నిలబడుతుంది అన్నది ఈ రోజు అది ఉదాహరణ. ఈ రోజు కష్ట సమయాల్లో ఎప్పుడు కూడా మా తండ్రి గారు అయ్యన్న పాత్రుడు గారు కానీ, మేము కానీ, మా కుటుంబం కానీ ఎంతో తెలుగుదేశం పార్టీ మీద నమ్మకంతో 1983 నుంచి కూడా ఎంతో ఆసక్తితోటి కానీ ముందుకొచ్చి కష్టపడి ఈరోజు ప్రయత్నం చేసి తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్ళాం. అది గుర్తు పెట్టుకొని ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు నేషనల్ పార్టీ ప్రెసిడెంట్ టీడీపీకి, ఈరోజు పల్లా శ్రీనివాస్ గారు స్టేట్ పార్టీ ప్రెసిడెంట్, అలాగే నారా లోకేష్ గారు వర్కింగ్ పార్టీ ప్రెసిడెంట్, అందరూ కూడా ఈ రోజు కూర్చొని ఈ నిర్ణయం తీసుకోవడం అనేది నేను ఆజన్మాంతం తెలుగుదేశం పార్టీకి, నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, అలాగే మా పార్టీ ప్రెసిడెంట్ పల్లా శ్రీనివాస్ గారికి అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు, నమస్కారాలు తెలుపుకుంటున్నాను. దాంతోపాటు తెలుగుదేశం పార్టీ నికాసైన నిజాయితీ అయిన కార్యకర్తలు గ్రామాల నుంచి కూడా ఎంతో మంది ఎంతో అభిమానంతో మేమందరం కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబం, దానికి నందమూరి తారక రామారావు గారు ఏ ముహూర్తాన్ని పార్టీ పెట్టి ఒక శుభ సూచకంతో ఈ పార్టీని మొదలు పెట్టారో లేదు తెలియదు. అలాంటి ఆయన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఈరోజు రాజ్యసభ సభ్యుడిగా చింతకాయలు విజయ్కి ఈరోజు పార్టీ ఇంత గౌరవం ఇచ్చిందంటే అదంతా కూడా తెలుగుదేశం పార్టీ దయ వల్ల వచ్చిందని చెప్పి ఈ సందర్భంగా సవినీయంగా మనం చేసుకుంటూ మరొక్కసారి మా నేషనల్ పార్టీ ప్రెసిడెంట్ నారా చంద్రబాబు నాయుడు గారికి, వర్కింగ్ పార్టీ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారికి ఇద్దరికి కూడా ఆ జన్మంతో రుణపడి ఉంటాము అని చెప్పి ఈరోజు నాకు ఈ అవకాశం కల్పించినందుకు అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై నారా లోకేష్ గారు, ఎన్టీఆర్ అమర్. థ్యాంక్ యూ. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.